అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంతవరకు ఉంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది ఒక అంచనా ప్రకారం ఈ రోజు మనతో సంభాషించడానికి ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాల్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి ఒంగోలులో ఎవరి సత్తా ఎంతవరకు ఉంది, అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి అన్నది ఒక అంచనా ప్రకారం మీ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాము. సో ఒంగోలు నుంచి వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ ఆయన. టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అక్కడ నుంచి. ఇంకా కాంగ్రెస్ చూసుకుంటే ఇక్కడ ఈద సుధాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో ఈ ముగ్గురికి సంబంధించి ఇప్పుడు ముగ్గురు క్యాండిడేట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ ముగ్గురు క్యాండిడేట్లో ఎవరికి ఎంత ఓటు శాతం పడుతుంది అంటారు? ముందుగా ఇప్పుడు ఒంగోలు కూడా ఒకటి పల్నాడు ఏంటంటే చాలా చైతన్యవంతమైన ప్రాంతం ఒంగోలు. పల్నాడులా మీకు తెలియదు, మనం ఎప్పుడైతే 16వ శతాబ్దంలో అప్పుడే ఈ పల్నాటి యుద్ధం అంటారు చూడరు. పల్నాటి యుద్ధం అంటే మీరు సినిమా చూసారా? ఇప్పటికి కూడా వస్తాయి, చూడవచ్చు పల్నాటి యుద్ధం అనేది. అది బ్రహ్మనాయుడును నాగమ్మ అన్నట్టు. నాగమ్మనేమో రెడ్డి రాణి, బ్రహ్మనాయుడేమో వెల్మ. వాళ్ళకి పల్నాటి యుద్ధం జరిగినప్పుడు బ్రహ్మనాయుడు ఆ కాలంలో చాపకూడు అంటే సహపంక్తి భోజనం పెట్టించాడు చరిత్రలో. అంటే ఒక దళిత అబ్బాయిని ఒక హరిజన అబ్బాయిని తీసుకొచ్చి పెంచి రాజరికం ఏదైతుందో రాజ్యాన్ని అప్పచెప్పడానికి, సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆ కాలంలో పల్నాడులో సహపంక్తి భోజనం పెట్టిండు ఆయన. కింద ఏదైతే చాపకూడు అంటారు, అప్పుడు చాపకూడు సహపంక్తి భోజనం అంటే అందులో కులపం చిన్న పెద్ద లేకుండా అందరూ సహపంక్తి భోజనం కూర్చోడం. ఆ రకంగా అంత చైతన్యవంతమైన ప్రాంతం బ్రహ్మనాయుడు ఆ కాలంలో ఉన్నారు. నిన్న మొన్న వచ్చిన కమ్యూనిస్టుల కంటే ఆయన ఆ కాలంలో అంతా దాన్ని ఏమంటారు ప్రోగ్రెసివ్ థింకింగ్, మానవులు అందరూ సమానమే అన్న ఉద్దేశంలో కుల మత భేదాలు లేకుండా అన్ని కులాలు ఒకటే అన్న భావనలో ఆయనే సహపంక్తి భోజనం పెట్టడం జరిగింది. అది చాలామందికి తెలియదు చరిత్రలో. చదివే ఓపిక లేదు జనాలకు, దాన్ని ఆలోచించి అది కూడా లేదు. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు. తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ ఉండేనేమో, ఎందుకంటే మొన్న ఆయన ఈ లిక్కర్ స్కామ్లా పట్టుబడ్డాడు కదా. ఆయన పాపం మొన్నటిదాకా తిహార్ జైలు అవన్నీ చూసిన కేసే కదా. తర్వాత ఏదైతే ఉందో పాపం ఆయనకు లేదు. మాగుంట కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. మాగుంట ఆయన పేరే సుబ్బరామరెడ్డి, వాళ్ళ తండ్రి వాళ్ళ బంధం మాగుంట సుబ్బరామరెడ్డి పెద్ద వాళ్ళు ఆ కాలం నుంచి మైనింగ్లో కానీ లిక్కర్లో కానీ పెద్ద ఇండస్ట్రియల్ దాంట్లో చాలా సంపన్నమైన కుటుంబంతోనే ఎదిగిన ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఎంత మట్టుకు వాళ్ళకు ఉంటారు. ఇక కాంగ్రెస్ అయితే మనము లెక్క పెట్టుకోవాలి, అది పెట్టాలి. ఎందుకంటే పార్టీ పరంగా వచ్చే వరకు ఆంధ్రులకు ఇంకా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కూడా ఒళ్ళు మడుతుంది కాంగ్రెస్ బీజేపీ అంటే. ఎందుకు అంటే మాకు రాజధాని లేకుండా చేసి మమ్మల్ని నష్టపరిచిర్రు, మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, రాజధాని కట్టలేదు, ఈ రకంగా చేసిర్రు, ఇంకేం బడ్జెట్ ఇస్తలేరు. ఈ రకంగా ఏదైతే ఉందో వాళ్ళ ఇంకా మండుతుంది. ఎప్పుడైతే గాయము ఇప్పుడు ఎట్లుంటుందంటే మనకు 100లో 99 మంచి పనులు చేసినా ఒక్కదాంతో నష్టం జరిగింది అనుకోరి, ఆ 99 గోదావరిలో గంగల్లో కృష్ణలో కలిసిపోతాయి. ఈ ఒకటే వానికి మైండ్లో, ఎందుకంటే వ్యతిరేకమైన దాన్ని ఇబ్బంది కలిగిందే మనసులో మెసులుతూ ఉంటుంది అన్నట్టు. దాంతోనే వారికి ఏదైతే ఉందో ఇక్కడ కాంగ్రెస్కు ఖచ్చితంగా ఏమీ రాదు. ఏదైతే ఉంటే మనకు ఖచ్చితంగా ఏమున్నా వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. ఏది మాగుంట శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్యనే ఉంటుంది. శ్రీనివాసరెడ్డికి మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీకి, కాకపోతే అక్కడ లోకల్లా ఈ లిక్కర్ దాంట్లో పాత చరిత్రలో స్కామ్లో ఉన్నారు అన్నది వాళ్ళ అవసరాలు చేసిన తర్వాత ఏదంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయన వ్యక్తిగతంగా కంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ ముస్లిం ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు, తర్వాత బెనిఫిషరీస్ వీళ్ళది ఓట్లతోనే ఆయన బయటపడే ఛాన్సెస్ ఉంటుంది. అంతే తప్ప కానీ ఇప్పుడు ఏకపక్షంగా క్యాండిడేట్ పరంగా ఈయన గెలుస్తాడా ఆయన గెలుస్తాడా అన్నది లేదు అక్కడ. కాకపోతే సుబ్రహ్మ మన ఈయన కంటే డిసడ్వాంటేజ్ ఏదైతుందో మాగుంట శ్రీనివాసరెడ్డి లిక్కర్ స్కామ్తోనే ఆయన కొద్దిగా ఆయన మీద ఇప్పుడు నెగటివ్ అన్నది ఉన్నది, మార్క ఉన్నది. కాబట్టి దాని మీద ఆలోచించి వాళ్ళు టీడీపీకి ఓట్లు వేస్తారా లేదా అన్న దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో వార్ వన్ సైడ్ అన్నట్టు ఇక్కడ బీజేపీ పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు చాలా పెద్ద తప్పు చేసుకున్నాడు. ఆయనతోని అది పొరపాటు, ఆయన 1-4 సార్లు ఆలోచించండి. కాకపోతే ఏంటంటే
యోగము ఉందా లేదా అన్నది రేపు మనకు 4 నాడు తెలుస్తుంది. యోగం లేదంటే ఇటువంటి బుద్ధులు పుడతాయి. కాబట్టి ఇది ఏదైతుందో ఆయన ఆలోచించి స్టెప్ వేయాల్సింది ఎన్డీఏ కూటమికి. అది దానికి ఏంటంటే ఈయనకు నక్షత్రకుడు పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడుకు నక్షత్రకుడు పవన్ కళ్యాణ్ అనుకుంటాడు. ఎందుకంటే ఆయనను రాజమండ్రి జైల్లో పోయినప్పుడు కలిసి అది చేసేది ఉండి అక్కడికి ఎన్డీఏ కూటమితో టైఅప్ చేసుకొని చేయడానికి ఏదైతే ఉందో మన పవన్ కళ్యాణ్ మెయిన్ కారకుడు ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఈయనను టైఅప్ చేసి పెట్టడానికి. దాని ప్రకారం ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళకు ఎన్డీఏ కూటమికి చాలా గడ్డు పరిస్థితి, కఠినమైన పరిస్థితి. ఓట్లు ఎన్ని వస్తాయన్న దాని మీద ఆడ వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత ఎంతమందికి ఉన్నది దాని మీద ఆధారపడింది. వ్యతిరేకత అన్నదంటే బెనిఫిషరీస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు తప్ప మిగతా దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ నాన్ బెనిఫిషరీస్లా ఎంతమంది వీళ్ళకి వేస్తారు, ఎంతమంది కాంగ్రెస్ వేస్తారు, ఎంతమందికి ప్రో వైఎస్ఆర్సీపీ ఉండరు దాని మీద వీళ్ళు దీంట్లో పంచుకోవాలి. ఆయన ఓట్ బ్యాంక్ వంగ మిగిలిన దాంట్లో వీళ్ళ షేరింగ్ ఎంత వస్తుంది అన్నది. ఆయన ఓట్ బ్యాంకు ఈయనకు వచ్చేదానికంటే మెజారిటీ ఓట్లు ఎక్కువ వీళ్ళకి వస్తే అప్పుడు వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. అంతేగాని వీళ్ళు వన్ సైడ్లో టీడీపీ గెలుస్తుంది అనడానికి అంత ఈజీ టాస్క్ కాదు. ప్రజలు కూడా ఆల్రెడీ జనం తెలివి కళ్ళు లేరు. ఆంధ్రాలో ఇంకా తెలివి కళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎవరి ముందు వాళ్ళ పాట పాడతారు. ఎవరు అన్నా నీకు వేసిన అని చెప్తారు. ఎవరు బీజేపీకి వెళ్తే బీజేపీ అంటారు, టీడీపీ అంటారు, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటారు, వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీ. వేయడం మటుకు ఎటు వేయాలన్నా అటు వేసారు, జనాలు డిసైడ్ అయిపోయి వేసారు. కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరు కూడా బెనిఫిషరీస్ ఓన్లీ యూత్ మటుకు కొంత ఉంటే ఉండొచ్చు. కానీ మిగతా వాళ్ళు అందరూ ఫ్యాన్ గుర్తుకు మొగ్గు చూపిన దాఖలాలే కనిపిస్తున్నాయి. అది ధన్యవాదాలు.